కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసం, కొత్త రేషన్ కార్డులందరికీ వర్తింపజేయాలని సిపిఎం పార్టీ నియోజకవర్గ నాయకులు శివరాజ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా జనవరి 26 నాడు కొత్త రేషన్ కార్డు పంపించేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఐదు మాసాలు 5 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అసలు రేషన్ కార్డులో ఊసే లేదు. ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ ప్రజాపాలన అక్కడ అప్లికేషన్ ఇచ్చుకున్న వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకుండా అవసరం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అందరూ కూడా చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఇప్పటికీ ఆన్లైన్లో కేవలం నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. అంటే ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులకు విలువ లేదా? గవర్నమెంట్ చెప్పినటువంటి ఆ నియమ నిబంధనలు దీన్ని వర్తించవా? అసలు ఎన్నిసార్లు ఒక లబ్ధిదారులు ఎన్నిసార్లు అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గందరగోళానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి 5 నెలల నుంచి పెండింగ్ ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం లేక కాదు, ఈ రోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాపాలనతో గ్రామాలలో ఈరోజు మెరుగైనటువంటి ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ప్రజాపాలనతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆ ప్రజాపాలన ఇచ్చినటువంటి దరఖాస్తులకు నేటి వరకు అసలు వాటికి ఊసేయకుండా పోతున్నట్టు ఆ ఇచ్చినటువంటి అప్లికేషన్లకు విలువ లేని సందర్భం పరిస్థితిగా నెలకొంది ఈరోజు. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఇది సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద, నిరుద్యోగులు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాజ్య యువ కిరణాలతో యువ వికాసంతో ఈరోజు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి జూన్ 2 నాటికి 5 లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ నిమిత్తం దీన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది దాదాపు 2 నెలల క్రితమే దీన్ని అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. కానీ దాదాపు రాష్ట్రంలో 16 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఈ పథకానికి ఈరోజు అప్లై చేసుకున్నటువంటి